గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ అయితే డే 2 ఇన్ విలేజ్ అనమాట. సో ఇవాళ అయితే మేమందరం ఫాస్ట్గా రెడీ అయిపోయాము, ఎందుకంటే మా మమ్మీ అయితే చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో దానికని చెప్పి మసాలా దినుసులు అయితే తెప్పించారు. అండ్ మా మమ్మీ చేసేది వచ్చేసి 1.5 kg చికెన్ అనమాట. సో దాన్ని అయితే మా నాన్నమ్మ నీట్గా వాష్ చేసేస్తున్నారు. అండ్ మా నాన్నమ్మ ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చుట్టూ ఇట్లా గ్రీనరీగా ఉంటుంది అనమాట, నారెంజ చెట్టు. అండ్ ఇక్కడ అయితే కోకోనట్ ట్రీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, ఊరు కదా, అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈయన అయితే నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనమాట. సో ఈయన అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఫాదర్ అనమాట. ఇంకా మా మమ్మీ అయితే మసాలా చేస్తున్నారు, ఇందాక చూపించాను కదా. అండ్ మా నాన్న అయితే టీవీ చూస్తున్నారు అనమాట, కానీ టీవీ అయితే రావట్లేదు అన్ని ఛానల్స్. అండ్ ఇక్కడైతే మసాలా అయితే రెడీ అవుతుంది. మా మమ్మీ అయితే ఇట్లా మిక్సీ జార్లో వేసేసారు. అండ్ కట్టెల పొయ్యి అయితే రెడీ చేస్తారు, అందులో అయితే ఆయిల్ యాడ్ చేశారు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేద్దామని చెప్పి మా మమ్మీ అయితే నూనెలో వేసారనమాట. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ డ్యూటీ అయితే నేను తీసుకున్నాను. అలాగే ఇప్పుడు మసాలాస్ అన్నీ చికెన్లో యాడ్ చేసి మ్యాగ్నేట్ అయితే చేస్తున్నారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మ్యాగ్నేటింగ్కి నిమ్మకాయలు అండ్ కొత్తిమీర కావాలంటే మా కజిన్ అయితే కట్ చేసిందనమాట. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మాడిపోతాయి కదా, అందుకని చెప్పి నేను బయట నుంచొని ఎగిచ్చానమాట. చాలా ఎండగా ఉండింది, అండ్ ఆ పొయ్యి వల్ల ఐస్ అన్నీ బర్న్ అయ్యాయి అనమాట. ఇంకా నిమ్మకాయలు అవన్నీ కూడా యాడ్ చేసేసి మ్యాగ్నేట్ అయితే చేసేసారు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ డ్యూటీ అయితే చాలా కష్టంగా ఉండింది నాకు. అవన్నీ వేగించడం ఒక ఎత్తు అయితే, నార్మల్ పొయ్యి మీద వేగించడం ఈజీయే, బట్ కట్టెల పొయ్యి మీద అయితే ఐస్ అన్నీ బర్న్ అవుతాయి అన్నమాట. ఇంకా ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, సెకండ్ బ్యాచ్ కూడా వేగించేస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి చికెన్ ఇందాక మ్యాగ్నేట్ చేసింది స్టవ్ మీద పెట్టేశారనమాట. ఇది వచ్చేసి రైస్ కోసం అన్నీ యాడ్ చేసి వాటర్ అయితే పెట్టారు, అందులోకి రైస్ యాడ్ చేసేసి ఇంకా ఇక్కడైతే దమ్కి పెడుతున్నారు అనమాట. ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెడతాను. ఇక్కడైతే కింద రైస్ యాడ్ చేసి పైన అయితే చికెన్ కర్రీ వేసేసారు. అండ్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేశారనమాట. ఇంకా మా నాన్నమ్మ అయితే బనానా లీవ్స్ కట్ చేద్దామని వెళ్తున్నారు. ఇంకా దమ్ పెట్టాం కదా, అదైతే రెడీ అయిపోయింది. ఇంకా చాలా టేస్టీగా ఉండింది. మా మమ్మీ అయితే మిక్స్ చేస్తున్నారనమాట పైనుంచి కింద వరకు, అండ్ చాలా యమ్మీగా ఉండిందనమాట బిర్యానీ అయితే. ఇంకా మొత్తం మిక్స్ చేసి పెట్టేశారనమాట, బనానా లీవ్స్లో తిన్నాము, చాలా టేస్టీగా ఉండింది. అండ్ నాకైతే మా కజిన్ సర్వ్ చేసిందనమాట, చాలా బాగుండింది, యమ్మీగా ఉండింది అనమాట బిర్యానీ అయితే. ఇంకా అందరం తినేస్తున్నాము. ఇంకా మేము రైతా కూడా యాడ్ చేసుకోలేదన్నమాట, ఒట్టిదే చాలా యమ్మీగా ఉండింది. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. సో నెక్స్ట్ డే మేము ఇంటికి పోతుండే అనమాట. సో అందుకని చెప్పి కొన్ని ప్లాంట్స్ నాటుదాం కదా అని మా నాన్న, మా మమ్మీ అండ్ ఒక తాతయ్య అయితే తెచ్చారు. అవన్నీ ప్లాంట్స్, అరటి చెట్లు అండ్ గువావా చెట్లు. ఇంకా ఈవినింగ్ అయితే చాలా మస్కిటోస్ వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇవైతే వెలిగిస్తున్నాం అనమాట. సో విలేజ్లో అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా ఇవి వెలిగించి అక్కడ పెట్టుకున్నాము. అండ్ బయట అయితే అందరూ ఇట్లా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఈ వీడియోకి ఇంతే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.